హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ సీజన్ 9లో మరో వారాంతం అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చాడు కింగ్ అక్కినేని నాగార్జున. మొదటగా ఆడియన్స్తో మాట్లాడి ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలోనే హౌస్లోకి రీఎంట్రీ ద్వారా వచ్చి టెంపరరీ హౌస్మేట్గా కొనసాగి ఆడియన్స్ యొక్క అభిమానం సంపాదించి మరోసారి పర్మనెంట్ హౌస్మేట్ అయిన భరణితో మాట్లాడుతూ ముందుగా తిరిగి ఆడియన్స్ అభిప్రాయంతో హౌస్లోకి అడుగుపెట్టినందుకు కంగ్రాట్స్ భరణి అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అంటూ భరణి చాలా హ్యాపీగా ఫీల్ అవడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత భరణితో మాట్లాడుతూ నాగ్, ఈ వయసులో కూడా కుర్రాలతో పోటీపడి టాస్కుల్లో నువ్వు చూపించే తెగువ చాలామందికి ఆదర్శప్రాయం భరణి. పవన్తో నువ్వు చేసిన ఫైట్ అయితే సూపర్. ప్రాణాలను పణంగా పెట్టి టాస్క్లో విజయం సాధించాలని చూసావు కదా, అందుకే నిన్ను ఆడియన్స్ కూడా మరోసారి హౌస్లో చూడాలి అనుకున్నారు అంటూ నాగార్జున చెప్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక భరణి మాట్లాడుతూ ఆ తర్వాత కూడా ఆడియన్స్ని నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను, నా జీవితాంతం కూడా నేను గుర్తుపెట్టుకుంటాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది భరణి అంటే అంతా ఓకే సార్. 2 రోజుల గతం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని, కానీ ఇప్పుడు మొత్తం సెట్ అయ్యింది. ప్రస్తుతానికి అన్నీ సెట్. వచ్చే వారం నా తడాకా చూపిస్తాను, టాస్కుల్లో ఖచ్చితంగా ఆడతాను. ఇప్పుడు పెయిన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది అంటే ఈ వారం టాస్కులు నువ్వు ఆడకపోయినా పర్వాలేదు భరణి, ఫస్ట్ హెల్త్ చూడు, హెల్త్కి తగ్గట్టుగా టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చెయ్యి. నీకు అంతా ఓకే అనిపిస్తే ఖచ్చితంగా టాస్కులు ఆడాల్సిందే, అది బిగ్ బాస్ నీకు చెప్తాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత భరణి, నువ్వు అందరికీ న్యాయం చేశావు కానీ ఒకరికి మాత్రం అన్యాయం చేశావు. ఎవరికి అన్యాయం చేశావో చెప్పు అంటే సార్, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అంటూ భరణి చాలా గట్టిగా చెప్పడంతో ఇమ్మాన్యుయల్కి న్యాయం చేయలేదు కదా. ఇమ్మాన్యుయల్ అసలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి కానీ 2 టాస్కులు గెలవడానికి కానీ ఇమ్మాన్యుయల్ చాలా బాగా కష్టపడ్డాడు. మొదటి టాస్క్లో కూడా కష్టపడ్డాడు. అలాంటి ఇమ్మాన్యుయల్కి నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ ఇవ్వకుండా నువ్వేదో ఒక సాల్వ్ చేసినట్టుగా బాగా థింక్ చేసి క్యాప్టెన్సీ కాని వారికి అవకాశం ఇవ్వాలి అనుకొని వారికి అవకాశం ఇచ్చావు. దానికి ఇమ్ము కూడా ఇక ఏమీ అనలేక సైలెంట్ అయిపోయాడు. కానీ ఆ బాధ ఇమ్మాన్యుయల్లో కూడా కొంచెం ఉంది. అది నేను పసిగట్టాను కాబట్టే ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను అంటే సార్, నేను అందరి ముందే చెప్పాను, ఇలా కెప్టెన్సీ రాని వారికి ఒక అవకాశం ఇవ్వాలని వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ లేకపోతే అప్పటికీ కూడా నేను ఇమ్మాన్యుయల్ను చాలాసార్లు అడిగాను, ఇమ్మాన్యుయల్ నీకేమైనా అనిపిస్తే చెప్పు, నేను తప్పుకొని నా ప్లేస్లో నిన్ను ఖచ్చితంగా కంటెండర్ని చేస్తాను అని చెప్పాను సార్ అంటే అలా ఎలా భరణి, నువ్వు ముందు ఒక మాట చెప్పేశావు, దాంతో ఇమ్మాన్యుయల్ ఇక ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అని ఇష్టం లేకపోయినా కూడా టాస్క్ నుంచి తప్పుకోన్నాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తం మీద అయితే నువ్వు బాండ్స్ భరణి కాకుండా మంచి భరణిని, నీ ఒరిజినాలిటీని మేము చూడాలనుకుంటున్నాము. ఆ గేమ్ ఇప్పటికైనా బయటకు తీసి బాండ్స్లో ఇరుక్కుపోకుండా గేమ్ చూపిస్తావని అనుకుంటున్నాము అంటూ అడగడంతో ఖచ్చితంగా సార్, ఇకపై ఈ ఇంట్లో నేను ఎవరితోనూ బాండ్స్ పెట్టుకోను. ఆటల్లో, టాస్కుల్లో కేవలం భరణి మాత్రమే కనిపిస్తాడు, బాండ్స్ భరణి ఇక కనిపించడు అంటూ బల్లగుద్ది చెప్పాడు భరణి. సో ఫైనల్గా భరణి అలాగే నాగార్జున మధ్య జరిగిన ఈ మాటల సంభాషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేసి భరణిని విన్నర్గా చూడాలి అనుకునే వారందరూ కూడా విన్నర్ భరణి అంటూ కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.